నా ఎముకలలో ఎముక, నా నా మాంసములో మాంసమా, నా నా అనే శబ్దం మీకు రెండు సార్లు ప్రయోగిస్తున్నాడు ఆదాం. ఎంఫసైజ్ దట్ వర్డ్ మై, నా నొక్కి చెబుతున్నాడు రెండు సార్లు. నా ఎముకలలో ఎముక, నా. ఎందుకయ్యా ఇన్నిసార్లు నా ఎందుకు? ఇన్నిసార్లు ఎందుకయ్యా నా? ఒకసారి అంటే అయిపోద్ది కదా. అలా కాదట. నా ఎముకవి, నా మాంసానివి. ఎందుకు నా నా అనే పదం ఇంతగా ఉపయోగిస్తున్నాడంటే భేదం లేదు వాళ్ళ మధ్య ఎలాంటి తన పర తారతమ్య భేదాలు లేవు వాళ్ళ మధ్య. ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించండి, నా అనే శబ్దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన మధ్య అసలు ఏ గీత లేనప్పుడు, ఏ పొరపచ్చం లేనప్పుడు ఉపయోగిస్తామండి, అంతే కదా. ఇప్పుడు ఇది ఎవరు ఫోన్ అయ్యారు అన్నారనుకోండి, ఇది నా ఫోన్ అండి. ఇది ఎవరి బైబిల్ అన్నారనుకోండి, ఇది నా బైబిల్ అండి. ఎందుకంటే మీ ఇద్దరం వేరు కాదు, ఒకటే. ఇది నాదే, ఇది నాకు దీనికి భేదం లేదు, మేమిద్దరం ఒకటే, ఒక దగ్గర బతికే వాళ్ళం. నా అనే శబ్దాన్ని ఉపయోగించామంటే నాది అని అర్థం. అంటే ఎంత కలిసిపోయి ఉన్నారు మానవులిద్దరు, ఎంత ఐక్యంగా ఉన్నారు మానవులిద్దరు. నా అనే శబ్దంతో వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని రచయిత చాలా అద్భుతంగా జ్ఞాపకం చేస్తున్నాడు మానవ జాతికి. జరగకూడనిది ఒకటి జరిగింది, రాకూడని వాడు ఒకడు వచ్చాడు, ప్రవేశింపకూడని వాడు ఒకడు ప్రవేశింపాడు, చిచ్చు పెట్టాడు, విచ్చు తీశాడు, ఇద్దరిని వేరు చేశాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా మారినాయి 3వ అధ్యాయంలో. ఒకసారి మీరందరూ ఇదే ఆదికాండము 3వ అధ్యాయానికి రండి. మాట ఎంత త్వరగా మారిపోయిందో చూడండి. ఆదాము మాట 3:12. ఇందాక ఆదామే, ఇప్పుడు ఆదామే. ఇందాక హవతోనే అన్నాడు, ఇప్పుడు హవ గురించి అంటున్నాడు. కానీ మాటల్లో మాత్రం తేడా వచ్చేసింది. డైలాగ్ అనేవాడు ఒకటే, ఆ డైలాగ్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు సేమ్ ఒకళ్ళే, కానీ డైలాగ్ మాత్రం మారింది. చదవండి ఒకసారి 3వ అధ్యాయం 12లో. దెయ్యం వచ్చింది, తినకూడని పండు తినిపించింది కదా, పాపం చేసిన వాళ్ళు కూడా మనిషిని ప్రేరేపించింది కదా. ఆ తర్వాత మాట ఎలాగ మారిందంటే, అందుకు ఆదాము నాతో, అందుకు ఆదాము అంటున్నాడు దేవునితో, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నా పోయింది, ఈ వచ్చింది. నా ఎగిరిపోయింది, ఈ వచ్చి వాలింది. నా ఎందుకు ఎగిరింది, ఈ ఎందుకు వచ్చింది.